అయోధ్య రాముడిని ఉత్తర భారతదేశానికి చెందిన దేవుడిగానే సృష్టించడం మానుకోవాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. 500 ఏళ్ల కళ నెరవేరిపోతున్నందుకు రాముడిని ఒక ప్రాంతం దేవుడిగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హిందువులు మేల్కొకపోతే సనాతన ధర్మంపై దాడి జరుగుతుందని హెచ్చరించారు. ప్రజాపాలనలో కోట్లలో దరఖాస్తులు వచ్చాయంటే గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో అర్థమవుతుందంటున్న అరవింద్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. ఈరోజు జిల్లాలోని 2 ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడదాం అరవింద్ గారు. సార్ చెప్పండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎట్లా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎట్లా అవుతుంది, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది పబ్లిక్ నుంచి? నిజామాబాద్ పార్లమెంట్లో డిసెంబర్ 16 నుంచి వికసిత్ భారత్ కార్యక్రమం మొదలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న అనేక మోడీ గారి స్కీమ్స్, ఆయన ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ప్రజలందరికీ తెలియాలి, ప్రజల నుంచి ఎక్కువ అప్లికేషన్స్ రావాలి, దీని వినియోగం, ఈ స్కీమ్స్ అని వినియోగము అందరి ఇంటికి చేరాలన్న ఒక సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రని మొదలుపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల హామీలో భాగంగా ప్రజాపాలన పేరుతో ప్రజల దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది. దాదాపు 1.5 అప్లికేషన్స్ వచ్చినాయి. సార్ ఎట్లా చూస్తారు? గత 5 సంవత్సరాలుగా మాకు రకరకాల స్కీమ్స్ అందలేదని చెప్తూ దాదాపు 1.5 పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. ఎట్లా చూస్తారు? అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మనకు అందరికి తెలిసిందే, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, రేషన్ ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తుంది, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఫ్రీగా ఇస్తాము అని మోదీ గారు చెప్పడం జరుగుతుంది, ఇస్తున్నారు కూడా. సో నో రేషన్ కార్డ్స్, నో న్యూ పెన్షన్స్, ఇండ్లు కట్టలేదు, హౌసింగ్ లేదు, హౌసింగ్ డిపార్ట్మెంటే లేదు మన రాష్ట్రంలో. సో ఆ ఘనత ఇంతకుముందున్న ప్రభుత్వాందే అది. సో ఇటువంటివి ఏ కార్యక్రమాలని కూడా ఆయుష్మాన్ భారత్ కూడా కోవిడ్ మహమ్మారి అయిపోయాక ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అది కూడా ఇప్పుడే అప్లికేషన్లు బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ లక్షల మంది నమోదు చేసుకుంటూ ఉన్నారు. అంత పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా స్కీము, జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేక కరెక్ట్ కోఆపరేషన్ చేసుకోకుండా, వినియోగం చేసుకోకుండా చాలా స్కీమ్స్ మనము కోల్పోవడం జరిగింది తెలంగాణ ప్రజలకు. ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఖజానాలో డబ్బులు లేవని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ప్రకటించింది డబ్బులు లేవని. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు, 1.5 దరఖాస్తులు వచ్చినాయి. ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నాయి. మోడీని నమ్ముకోండి, మోదీ అయితే ముమ్కిన్ హై, లేకపోతే ముమ్కిన్ నై హై. ఇదంతా ఆర్థిక వ్యవస్థ తెలివంది కాదు, ఆర్థిక పరిస్థితి తెలంగాణది తెలివంది కాదు. తెలిసి వాగ్దానాలు చేసిండ్రా, తెలియక వాగ్దానాలు చేసిండ్రా, అది చెప్పాలా. మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ 6 లక్షల కోట్ల అప్పు అయింది, 7 లక్షల కోట్ల అప్పు అయింది అని టార్గెట్ చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ తెలిసి కూడా మీరు గ్యారంటీలు ఇచ్చిండ్రు. గ్యారంటీలు ఇచ్చిండ్రు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలా, చేయకపోతే ఎట్లా? 5 శతాబ్దాల కళ రామ మందిర నిర్మాణం పూర్తిగా 22కు ప్రారంభించారు. ఏం చెప్తారు? 500 సంవత్సరాలకు పైన ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు సోదరీమణి కలలు కానీ కష్టాలు పడి, కరసేవలు చేసి, ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కళ ఇవాళ నెరవేరుతూ ఉంది 22 జనవరి నాడు. చాలామంది అనుకుంటారు, నాయకులు కొందరు డిబేట్లలో మాట్లాడుతున్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఉత్తర భారత్కి సంబంధించిన మందిరం అది, దక్షిణాది, ఉత్తరాది అని మాట్లాడుతూ ఉన్నారు. కరసేవలో పాల్గొన్నది ఒక జిల్లా నుంచి అతి ఎక్కువ మంది పాల్గొన్నది దక్షిణ కర్ణాటక ప్రాంతం నుంచి, దక్షిణ కన్నడ జిల్లా నుంచి అతి ఎక్కువ మంది పాల్గొన్నారు. ఒక్క రాష్ట్రం నుంచి అత్యధిక కరసేవకులు పాల్గొన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.